నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రపంచంలోని కొన్ని దేశాలలో మనం చూసుకుంటే హిజాబ్ పైన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ కానీ కొన్ని దేశాలలో అయితే హిజాబ్ గురించి ఎక్కువగా అయితే వివాదాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా హిజాబ్ కు సంబంధించి కువైట్ లో కూడా వివాదాలు చెలరేగుతూ ఉన్నాయి. అలాగే కువైట్ లో ఉన్న ఒక మహిళ రూకయ్య ఆల్ ముతావా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ హిజాబ్ ధరించడానికి స్త్రీ స్వేచ్ఛను సమర్థించే వ్యక్తులు కువైట్ లో చాలా మంది ఉన్నారు. అలాగే ఆ యొక్క హిజాబ్ ను ఆ యొక్క మహిళ తీయడానికి కూడా స్వేచ్ఛ ఉందని చెప్పి చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. హిజాబ్ ను తీసివేయాలని చెప్పి ఎంచుకున్న ఏ ఒక్క మహిళకైనా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి ఆమె సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం కువైట్ లో హిజాబ్ ఏదైతే ఉందో ముస్లింలు సాంప్రదాయంగా వాళ్ళ యొక్క సంస్కృతిలో భాగమైన మహిళలు ధరించే హిజాబ్ ఏదైతే ఉందో ఆ యొక్క హిజాబ్ ను ధరించే స్వేచ్ఛ స్త్రీలకు ఉందని చెప్పి ఆమె వెల్లడించింది. ధరించడం ధరించకపోవడం ఆమె యొక్క ఇష్టమని చెప్పేసి ధరించేటప్పుడు మద్దతు ఇచ్చే ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆమె ధరించకపోయినా సరే మద్దతు ఇవ్వాలని చెప్పి ఆమె కోరుతూ ఉంది. ఎందుకంటే హిజాబ్ విషయంలో మహిళలకు స్వేచ్ఛ కావాలని చెప్పి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కువైట్ సోషల్ మీడియాలో కువైటీ ప్రజలలో ఇది పెద్ద చర్చనీయ అంశంగా మారింది. కువైట్ ప్రజలు కానీ కువైట్ ప్రభుత్వం ఆమె చేసిన వ్యాఖ్యలపైన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏ ఒక్క సాంప్రదాయమైన సంస్కృతినైనా వాటిని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గౌరవించడం, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాధ్యత. ఏ సాంప్రదాయమైనా సరే ఏ సంస్కృతినైనా సరే గౌరవించాలి. అలాగే ఆ యొక్క మనుషుల పట్ల మనము మర్యాదగా నడుచుకోవాల్సి ఉంటుంది. మరి కువైట్ లో జరుగుతూ ఉన్న హిజాబ్ వివాదం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.